తెలంగాణ రాష్ట్ర రాజకీయం అంతా ఒక్కలా ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఓ నియోజకవర్గం రాజకీయం మరోలా ఉందట. అదను చూసి అప్పర్ హ్యాండ్ కోసం ఎత్తులు పై ఎత్తులు వేస్తున్న పరిస్థితి అధికార పార్టీలో కనిపిస్తోందట అక్కడ. దీంతో అక్కడి అధికార పార్టీలో ముసలం మరో మలుపు తిరిగింది. మొన్నటి వరకు ఒకలా ఉన్న ఆధిపత్య పోరు ఇప్పుడు మరో నేత ఎంట్రీతో రంజుగా మారిందట. ఎవరికి వారే వర్గాలు ఏర్పాటు చేసుకుని రాజకీయం చేసేస్తున్నారట. ఇంతకు ఎక్కడ ఆ పంచాయతీ, అక్కడ నేతల మధ్య ఆ పంచాయతీ ఏంటి, ఈ స్టోరీలో చూడండి. రాష్ట్ర రాజకీయాల్లో గద్వాల నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపికే. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించిన గద్వాలలో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. గద్వాల నియోజకవర్గంలో 2018 నుండి ఎమ్మెల్యేగా కొనసాగిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితపై విజయం సాధించి గద్వాల నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ పొందిన సరిత విజయం సాధిస్తుందని ఆ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం జరిగింది. కానీ ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గ ప్రజలు మరోసారి బండ్ల కృష్ణమోహన్ రెడ్డికే పట్టం కట్టారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం గద్వాల రాజకీయం రంజుగా మారుతోంది. మొన్నటి వరకు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ మాజీ జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్యగా సాగిన ఆధిపత్య పోరు ఇప్పుడు ఎమ్మెల్యే బండ్ల వర్సెస్ ఏఐసీసీ సెక్రటరీ సంపత్గా మారిందట. ఇప్పుడు వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్నట్టు లోకల్ కాంగ్రెస్ క్యాడర్లో చర్చ సాగుతోంది. గద్వాల్ నా అడ్డా అన్నట్లు ఎమ్మెల్యే పట్టు బిగిస్తుండగా పట్టు సాధించి జిల్లాను ఏలేస్తా అన్నట్లు సంపత్ వ్యవహరిస్తుండడం హాట్ టాపిక్గా మారిందట. అసెంబ్లీ ఎన్నికల తర్వాత గద్వాల సెగ్మెంట్లో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రోద్బలంతో బండ్ల కాంగ్రెస్లో చేరిపోయారు. అయితే ఎమ్మెల్యే చెరికను కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడి ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న సరిత అండ్ టీం తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ అధిష్టాన పెద్దల జోక్యంతో చేరిక ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. ఆ తర్వాత కూడా వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరుకు బ్రేకులు మాత్రం పడలేదనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో గద్వాల జిల్లాపై తన పెత్తనం సాగించాలనే లక్ష్యంతో గద్వాల కేంద్రంగా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ పావులు కదుపుతుండటంతో ఇప్పుడు గద్వాలలో ఆధిపత్య పోరు మరో మలుపు తిరిగిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ కొత్త పరిణామంతో గద్వాల కాంగ్రెస్లో ఎమ్మెల్యే బండ్ల వర్సెస్ సంపత్గా రాజకీయం మారిందన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జి సరితకు రాష్ట్ర స్థాయి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదవీ దక్కనుందనే ప్రచారం సాగుతోంది. మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా సరిత రాజకీయ భవిష్యత్తుకు తాను భరోసా అని హామీ ఇచ్చినట్టు సమాచారం. అందుకే ఇప్పుడు సరిత పార్టీ ప్రయోజనాలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే వివాదాలు తలెత్తకుండా అనవసర జోక్యాన్ని తగ్గించుకున్నట్లు కనిపిస్తోంది. మరోపక్క గద్వాల సెగ్మెంట్లోని పోలీసులతో పాటు ఇతర అధికారుల బదిలీ కూడా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కనుసన్నల్లోనే సాగినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బండ్ల కాంగ్రెస్లో చేరిన తర్వాత నియోజకవర్గంపై పూర్తిస్థాయి పట్టు బిగించే పనిలో ఉన్న ప్రస్తుత తరుణంలో గద్వాల కేంద్రంగా సంపత్ కుమార్ జోక్యంపై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అండ్ టీం భగ్గుమంటున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ సెక్రటరీ సంపత్ గద్వాల కేంద్రంగా జిల్లాపై పట్టు బిగించి తన సత్తా చాటుకోవాలనే వ్యూహంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. అంతేకాదు స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకుని జిల్లా అధికార యంత్రాంగాన్ని పిలిపించుకుని వివిధ పనులు చేయించుకోవడం, పోస్టింగ్ల విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించడం స్థానిక ఎమ్మెల్యే అయిన బండ్ల అండ్ టీంకు అస్సలు రుచించడం లేదట. దీనికి తోడు జిల్లా గ్రంథాలయ చైర్మన్ నియామకం వీరిద్దరి మధ్య పంచాయతీని పీక్ స్టేజ్కి తీసుకువెళ్లినట్టు లోకల్ టాక్.
సంపత్ మనిషిగా చెప్పుకునే శ్రీనివాస్ను చైర్మన్గా నియమించడం, ఎమ్మెల్యే ఫోటో లేకుండా ఫ్లెక్సీల ఏర్పాటు, ప్రమాణ స్వీకారం, మంత్రి హాజరైన ఎమ్మెల్యే డుమ్మా కొట్టడం వంటి ఘటనలు సంపత్ కృష్ణమోహన్ల మధ్య గ్యాప్కు ఉదాహరణలని స్థానికంగా అంతా చర్చించుకుంటున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మరో 2 మంత్రులు హాజరు కావాల్సి ఉన్నా గైర్హాజరుకు ఎమ్మెల్యేనే కారణమని సంపత్ వర్గం ఆరోపిస్తోందట. ఈ అంశంపై ఓ మంత్రి వద్ద 2 మధ్య వాగ్వాదం కూడా జరిగినట్టు టాక్. ఇదిలా ఉంటే తాజాగా గద్వాల కోర్టు స్థలం ఎంపిక విషయంలో న్యాయవాదులు ఆందోళన బాట పట్టగా ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా సంపత్ నేతృత్వంలో ఎంపీ మల్లు రవి, నియోజకవర్గ ఇన్ఛార్జి సరిత సీఎం వద్దకు వెళ్లారట. న్యాయవాదుల డిమాండ్కు అనుగుణంగా జిల్లా కేంద్రంలోని బీజేపీ భూముల్లోని కోర్టు నిర్మాణం విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్టు ఎపిసోడ్లో సంపత్ వ్యవహారంపై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అండ్ టీం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా ఒక్కో పరిణామం వీరి మధ్య అగ్గి రాజేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద గద్వాల హస్తం శిబిరంలో నెలకొన్న ఆధిపత్య పోరుకు పార్టీ అధిష్టానం ఎలా బ్రేకులు వేస్తుందో చూడాల్సి ఉంది.